నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. గూడూరు పట్టణం హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం. గూడూరు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని, ఈ ఏడాది కూడా అదే క్రమంలో ఉత్సవాలు జరుపుకోవాలని ఆశిస్తున్నామని జబర్దస్త్ టీం సభ్యులు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జబర్దస్త్ టీం మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొనేందుకు జబర్దస్త్ టీం గూడూరు పట్టణానికి చేరుకున్నారు. జబర్దస్త్ టీం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూడూరు పట్టణంలో జరిగే దసరా ఉత్సవాలు ప్రాముఖ్యతను వివరించారు. గూడూరు పట్టణ ప్రజలు కళాకారులను ఎంత ప్రోత్సహిస్తారో ప్రశంసించారు. మీడియా సమావేశంలో జబర్దస్త్ కళాకారులు అప్పారావు, శాంతికుమార్ మరియు పిన్ని మోహన్ అండ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. హాయ్, హలో, నమస్తే. నేను అప్పారావు, జబర్దస్త్ ఆర్టిస్టు. నిరంతర వార్తా స్రవంతి సిఆర్ న్యూస్ ఛానల్ మీరందరూ ప్రేమతో నన్ను ఎంత అభిమానిస్తారు. మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ లక్ టు సిఆర్ న్యూస్ ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ ఇమాన్యుయల్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సిఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొడితే మీకు లేటెస్ట్ న్యూస్ అండి నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. గూడూరు ప్రేక్షకులందరికీ ముందుగా దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. సో నేను మీ జబర్దస్త్ శాంతికుమార్. నేను మీ అప్పారావు, జబర్దస్త్. దసరా శుభాకాంక్షలు గూడూరు ప్రజలు 50 మందికి. సో ఈరోజు మీ అందరినీ ఆనందపరచడానికి, మా యొక్క పర్ఫార్మెన్స్తో మీ అందరినీ కడుపుబ్బ నవ్వించడానికి మా జబర్దస్త్ టీం గూడూరు వచ్చేసాం. ముఖ్యంగా మన గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాసం సునీల్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్నటువంటి శరన్నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా గూడూరు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సులతో పాటు మా వినోదభరితమైన కార్యక్రమాన్ని కూడా మీకోసం రెడీ చేసేసారు ఈరోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు షైనింగ్ శాంతి గారు అంటే గూడూరు అంటారు, గూడూరు అంటే షైనింగ్. అంత మమేకై ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కూడా అంత బాగా అభిమానిస్తారు. ఇక గూడూరు శాసనసభ్యులు గౌరవనీయ పెద్దలు, పిలిస్తే పలికే నాయకుడు, మరి ఆత్మబంధు అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎలా అంటే అలా వచ్చేటటువంటి వ్యక్తి. అటువంటి పాసం సునీల్ అన్నగారి యువసేన మరి అశోక్ నగర్లో రంగరంగ వైభవంగా గూడూరు ఎమ్మెల్యే గారు శ్రీ పాసం సునీల్ అన్న పూర్తి సహాయ సహకారాలతో కార్యక్రమం జరుగుతుంది. అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఇమాన్యుయల్. ముందుగా గూడూరు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఈరోజు మేము గూడూరుకి రావడం జరిగింది బికాజ్ ఆఫ్ మన పాసం సునీల్ అన్నగారు నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద ఈవెంట్కి రావడం జరిగింది. సో అన్నగారి ఆధ్వర్యంలో అండ్ వాళ్ళ యూత్ మొత్తం కలిసి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కి మేమే కాకుండా ఇంకా మా తరపు నుంచి చాలామంది జబర్దస్త్ పెద్ద ఆర్టిస్టులు అప్పారావు గారు అండ్ శాంతికుమార్ గారు కూడా రావడం జరిగింది. సో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో మీ అందరూ కూడా వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన గూడూరు మన సునీల్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జబర్దస్త్ వినోద్. మీరు ఎంతగానో ఆదరించాల్సిన వినోద్ని. ముందుగా గూడూరు ప్రేక్షక మహాజనులందరికీ కూడా శరన్నవరాత్రి మరియు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో బహుశా అన్న పదం అన్నం చూసి పుడుతుంది అనుకుంటాను. సో ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి మన శాసనసభ మార్చినటువంటి పాశం సునీల్ అన్న గారికి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మీకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం మాతో పాటుగా మా జబర్దస్త్ టీంతో పాటుగా ఎంతోమంది అద్భుతమైన కళాకారులు, సింగర్స్ కానివ్వండి, డ్యాన్స్ టీం కానివ్వండి ఈరోజు సాయంత్రం వచ్చేస్తున్నారు. సో పాసం సునీల్ అన్న యువసేన అశోక్ నగర్ వారికి ఆధ్వర్యంలో, అలాగే పాసం సునీల్ అన్న యొక్క ఆధిపత్యంలో నాయకత్వం జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ కూడా విచ్చేసి ఒక ప్రోగ్రాం జయప్రదం చేస్తారు మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ కూడా శరన్నవరాత్రి విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న వేలాది ప్రభుత్వ భూములను పేద వ్యవసాయ కార్మికులకు పట్టాలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా మహాసభలు గూడూరు పట్టణం షాదీ మందిరంలో జరిగిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా మహాసభలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు డిమాండ్లపై పలు తీర్మానాలు చేశారు. వ్యవసాయ కార్మికులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండాలని వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి నాయకులు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సభల్లో ప్రస్తావించారు. పోరాటాల ద్వారా వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవాలని, అదేవిధంగా వారి డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఆ దిశగా వ్యవసాయ కార్మికుల సంఘాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. వేదికైనటువంటి నాయకులకు కృష్ణాప్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖరులకు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఇప్పుడు సిపిఐ జిల్లా కార్యదర్శి వ్యవసాయ కార్మికులు సమస్యలు పరిష్కారం అసలు ఈ వ్యవసాయ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పోరాటాలతో మనం వ్యవసాయ కార్మిక సంఘానికి పరిగణించుకోవాలని చెప్పేసి 1996 నుండి అంతకుముందు కొన్ని సంవత్సరాలు పోరాటం చేస్తే మనం పార్లమెంట్లో ఇంద్రజిత్ గుప్తా గారు పార్లమెంట్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ఆహార భద్రత బిల్లు కావచ్చు, బిల్లు కార్మికులకు సంబంధించిన సంక్షేమ చట్టం కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాడు అలా చేస్తే వాటిలో మొక్కలు పెంచుతాం, చెట్లు తయారు చేస్తాం, వచ్చే ఫలసాయాన్ని మా జీవనానికి ఉపయోగిస్తాం. ఆ చెట్లు పెంచడం ద్వారా పర్యావరణ పచ్చదనం పెరుగుతుంది, పర్యావరణ పరిరక్షించబడుతుందని చెప్పేటువంటి లక్ష్యంతో మన సంఘం పెద్ద ఎత్తున మన పార్టీ పెరుగుతున్న ఆ విధంగా నినాదాలు ఇస్తూ పోరాటం జరిగి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల పంచగలం అదేగా పనిచేయడం ఉన్నాయి. యువతను క్రీడల పట్ల ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దసరా సెలవుల్లో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు కుడుమల శ్రీనివాసులు తెలిపారు. మనుబోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 9వ తేదీ నుంచి మండల స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో డబుల్ విభాగంలో గెలుపొందిన వారికి 6,000 రూపాయల ప్రథమ బహుమతి, ద్వితీయ స్థానం పొందిన వారికి 4,000 రూపాయల బహుమతి, అదేవిధంగా సింగిల్స్లో ప్రథమ బహుమతి 4,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 2,000 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనదలిచిన క్రీడాకారులకు 9వ తేదీ సాయంత్రంలోగా తమ పేరు నమోదు చేసుకోవాలని, ఉత్సాహమున్న క్రీడాకారులంతా ఈ పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సెలవుల్లో యువతని క్రీడల వైపు మళ్లించాలా అనే సదుద్దేశంతో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఒకదాన్ని మనుబోలు మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. 9 నుంచి 12వ తారీఖు వరకు జరుగుతుంది ఈ టోర్నమెంటు. మండలంలో ఉండే అన్ని విలేజెస్ నుంచి దాదాపుగా ఒక 35 టీములు పార్టిసిపేట్ చేయబోతున్నాయి ఈ టోర్నమెంట్లో. ఫస్ట్ ప్రైజ్గా 6,000 రూపాయలు డబల్స్కి, సెకండ్ ప్రైజ్గా 4,000 రూపాయలు ట్రోఫీ, ఆకర్షణీయమైన ట్రోఫీలు కూడా ఉంటుంది. అలాగే సింగిల్స్ కూడా ఈవెంట్ కూడా ఉంటుంది. సింగిల్స్లో 4,000 రూపాయలు ఫస్ట్ ప్రైజు, 2,000 రూపాయలు సెకండ్ ప్రైజ్ ఉంటుంది. దాంతోపాటు ఆకర్షణీయమైన ట్రోఫీలు కూడా ఉంటాయి వాళ్ళకందరికీ. బెస్ట్ అఫెన్స్, బెస్ట్ డిఫెన్స్, మంచి క్రీడాకారులు కూడా ఉంటుంది.
ఈ టోర్నమెంట్కి దాదాపుగా మనుబోలులో ఉండే యువతంతా సక్రమంగా వినియోగించుకొని ఈ క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంట్రీ ఫీజుగా డబల్స్కి 300 రూపాయలు, సింగిల్స్కి 200 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఆర్గనైజర్స్గా పి గాంధీ, నంబర్ చెప్పు. 766 కన్నా శ్రీనివాసులు, ఆర్గనైజర్ నెంబర్ 2 9014702533. ఈ ఆర్గనైజర్స్ని కన్సల్ట్ అయితే మీ టీంని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రేపు 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆడాలని, క్రీడల్ని ఎంకరేజ్ చేయాలని, విజయవంతంగా ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో కలిసి గ్రామాల్లో పరిశుభ్రత నిర్వహణ, త్రాగునీటి సరఫరా సరిగ్గా అమలు జరిగేలా కృషి చేయాలి అని మనుబోలు మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ పేర్కొన్నారు. మంగళవారం మనుబోలులోని ఎంపీటీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల గురించి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చర్చించారు. ఎంపీటీఓ జలజాక్షి మాట్లాడుతూ మండలంలోని సమస్యలను గుర్తించి వెంటనే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీలు, పలు గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నా పేరు జలజాక్షి. నేను మనుబోలు మండలానికి 4వ తేదీన ఎంపీటీఓగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈరోజు మనుబోలు మండలం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి మన ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు హాజరైనారు. సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు అందరూ హాజరు కావడం జరిగింది. ఇందులో అన్ని శాఖల అధికారులు వారి నివేదికలు, సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సర్పంచులు, ఎంపీటీసీలు కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. వాళ్ళు చర్చించిన అంశాలు, వాళ్ళు లేవనెత్తిన విషయాలపై ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో చర్చించి ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఎక్కువగా ఉన్నాయి. ఆ మురికి కాలువలు తీర్చడానికి గ్రామ సెక్రటరీస్ అందరూ సహకరించాలి. మీరు సర్పంచులు అందరూ కలిసి పనిచేయాలి. ఎందువల్లంటే ఎక్కువ మురికి నీరు వాలి, దాని మీద దోమలు వాలి, మళ్ళీ వచ్చి వాళ్ళ శరీరం మీద ఇళ్లలో వాలి, వాటి వల్ల వాళ్ళకి మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు, ప్రతి ఇంటిలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకొని వాటిని పాటించాలి. ఎక్కువ కలిసి మెలిసి పనిచేయాలి. గ్రామ పంచాయతీలు కానీ మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఇప్పుడు జాయిన్ అయ్యి ఉన్నారు. కానీ అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మన మండలానికి మంచి పేరు వస్తుంది. మీరు ముందు బాధ్యతతో వహించాలి, బాధ్యతతో పనిచేయాలి. ఎంత లేనుకోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మన మండలానికి మంచి పేరు వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎంపీఓ మేడం గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పలు రకాల పుష్పాలు, పళ్లతో అమ్మవారిని విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్, బాణసంచ వేడుకలతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవీశరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దేవస్థానంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో జరుగుతున్న దేవీశరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారు రక్తబీజవద అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణం హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజ మరియు దేవి పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. ఓం మేధోనిష్టాయ నమః ఓం మధుప్రీతాయ నమః ఓం బంధన్యాది సమన్వితాయ నమః ఓం దగ్ధన్నాసక్త హృదయాయ నమః ఓం భక్తహృదయ నమః ఓం నేత్రే నమః ఓం దిగ్రేశ్వరే నమః ఓం ఓం పరాఖ్యాన బంధన రూపిణ్యే నమః ఓం ఆద్యపాల నమః ఓం హన్యాయ నమః ఓం దయాపూర్ణే నమః ఓం మహాసారాధ్యశాలినే నమః ఓం ఆత్మవిద్యాయ నమః ఓం మహావిద్యాయ నమః ఓం శ్రీ విద్యాయ నమః ఓం కామ ఓం పవనామృతయ నమః అనేక కోటి బ్రహ్మాండ జననీ నమః దివ్య విగ్రహాయ నమః ఓం శ్రీంగారే నమః జగదే నమః ఓం యజమాన స్వరూపిణే నమః ఓం ధర్మాధారాయ నమః ఓం ధనాధ్యక్షాయ నమః ఓం ధనధాన్య వివర్ధినే నమః ఓం ఓం విశ్వఘ్రాసాయ నమః ఓం విధ్రువాభాయ నమః ఓం వైష్ణవే నమః ఓం విష్ణురూపిణే నమః ఓం అయోన్యే నమః ఓం యోనినిలయాయ నమః ఓం కూఢస్థాయ నమః ఓం పునర్మాయ నమః ఓం నాదరూపిణే నమః ఓం విజ్ఞానగణనాయ నమః ఓం కళ్యాణ్యే నమః ఓం తీర్థాయ నమః ఓం భైందవాసనాయ నమః ఓం తత్వాధికాయ నమః ఓం తత్వమయే నమః ఓం తత్వమర్ధస్వరూపిణే నమః ఓం సామగానప్రియాయ నమః ఓం సౌమ్యాయ నమః. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దసరా పండుగలో భాగంగా దేవీశరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణం వరద నగర్లోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భగవతే హరివల్లభే ప్రణోగ్నే త్రిభువన పుష్పంగే శ్రీకర్మేంద్రాయ మహాలక్ష్మీ దేవతాయ బాలారవిందం సమర్పయామి. నిష్ఠాచిరప్యం జ్వాలమాలా కుటుంబాది వచ్చిన అందరికీ అందరూ కూడా అమ్మవారు మహాలక్ష్మీ దేవతాదివ్య బాలారవిందం సమర్పయామి. శ్రీలక్ష్మీ వల్లభ
గూడూరు పట్టణం కరుణాల వీధి బొడ్డు చౌక ప్రాంతంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలసి ఉన్న గూడూరు గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పేరంట్రాళ్ళు దేవస్థానంలో అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలో భక్తులు పాల్గొని శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని బజారు వీధిలోని కలసం కొట్టులో అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో ఆదివారం శ్రీ విజయదుర్గాదేవి రజక కవచ శ్రీ విజయదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉపపీఠంలో వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పంచమ దివసే ప్రాతకాలే శ్రీ రజిత కవచ అలంకార వాహనై శ్రీ సూక్త విధానేన షోడశోపచార పూజాంచ కరిష్యే. పూర్ణ కలశమాదాయ కలశం పుండరీకాక్షాయ నమః. ఓం జగన్మాత మహాదేవి మహాశివసుందరి సుధాచైతన్యమూర్తి ఆవాహయామి. ఓం ఓం गंधद्वारां दुरादर्शान्त्यपुट्टाकरीशनैः ईश्वरेकं सर्वभूतानां तातो प्रिये प्रियम् आवाहित सर्वाभ्यो देवी देवता सहिता श्री विजयदुर्गापरादेव्यै नमः. तीर्थमयस्ते प्रियताकुशः आवाहित सर्वाभ्यो देवी देवता. ओम कर्तमे प्रजाभूता वै सम्भवकर्तमान् देवं वासय मे कुले मातरः वरदा भवन्तो सर्वापराधं क्षमत सर्वं श्रीसन्तो समस्त सन्मङ्गलानि भवन्तो नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तो. देवता संपूर्ण अनुग्रह प्रसाद फल सिद्धि द्वारा दीर्घ सौमंगल्या विवृद्धिरस्तु सका मनोनीत फल सिद्धिरस्तु मनस्संकल्पता सिद्धि. महाराजाय मोयसाय वेदाय वैष्णवाय प्रधान्याय तये प्रधानवृत्तिये वेदाय स्वाहा. रुद्राय नमः. ओम वेदाय वैष्णवाय महाराजाय नमः. ओम मोयसाय తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు అశ్వాసుర వధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని అలంకార మండపం నుండి అంశంసి గణపతి బాల జ్ఞానాంబిక మహానంది సన్నిధానం
తదుపరి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్ద తీసుకొని వచ్చి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు 8/10/2024 ఈరోజు అన్నదాతలుగా యూఎస్లో ఉన్నటువంటి ఇసాసాయి బాబ్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తండ్రి గారు అయినటువంటి విల్సన్ అన్న తల్లి గారు శృతి అన్న గారు అన్నదాతలుగా వ్యవహరించారు. వారి తరఫున వారు రాకపోయిన యూఎస్లో ఉన్నామని వాళ్ళ తరఫున సురేంద్ర బాబు గారు అన్నదానాన్ని నిర్వహించారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మేలు జరగాల, ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని సురేంద్ర బాబు చేసిన భగవంతుడు అనుగ్రహించాలని కోరికలు తీర్చాలని కోరిక సెలవు తీసుకున్నారు. ఓం శ్రీ కనక దుర్గాయై నమః.
వార్తలు ముగించే ముందు హెడ్ ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.